విజయవాడలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు ముట్టడించారు. అక్రమంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రాజకీయ కారణాలతోనే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని, ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. విజయవాడలో పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు ముట్టడించారు. అక్రమంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రాజకీయ కారణాలతోనే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని, ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఒక్క నిమిషం మనందరం ఆ నలుగురు కోసం లేచి నిలబడి మౌనం పాటించాలి. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ ఇస్తారు. సురేందర్, చెప్పండి, ఎందుకు తొలగిస్తున్నట్టు వాళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్లను, అలాగే మళ్ళీ రిటర్న్ తీసుకునే వాళ్ళని విధిలోకి తీసుకునే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? అసలు భద్రత ఉందా వీళ్ళకంటే? ఏం చెప్తారు ఉద్యోగ భద్రత? ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్లంతా కూడా కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి అయితే వచ్చారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పైనే ఫీల్డ్ అసిస్టెంట్లు వర్క్ చేస్తున్నారు. అయితే దాదాపు రాజకీయ కక్షలతోటి 2,300 మందిని తొలగిస్తున్నట్టయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే తొలగించారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలంటూ వీళ్ళు కమిషనర్ కార్యాలయం ముట్టడికి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మీకు టైం ఇవ్వాలి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంత టైం ఇవ్వాలని చెప్పి 20 రోజులు సమయం ఇచ్చాము. సమయం ఇచ్చినా గానీ దాన్ని ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఉద్యోగాలు కల్పిస్తామని ఒక పక్క చెబుతూ మమ్మల్ని రాజకీయ కక్ష వేధంతో పంచడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. దాదాపు 17-18 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం, మమ్మల్ని తొలగించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఈ రాజకీయ కక్ష లోకంలో ఉండే లీడర్స్ అంతా కూడా మీరు తొలగింది మా మనుషులు వేసుకుంటామని చెప్పి వేధింపులు గురి చేస్తారు. ఇప్పటికీ ఈ వేధింపు చాలేక దాదాపు 8 మంది ఆత్మహత్య యత్నం చేస్తే 4 మరణించారని చెప్పి కూడా ఆ లీడర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే ఉద్యోగ భద్రత లేకపోవడం ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రాజకీయ కక్ష విధులతో తొలగించారో 2,000 మంది వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లో తీసుకోవాలంటూ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వీళ్ళంతా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా సరైన సమాధానం చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేస్తాము అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 నుంచి 500 మంది ఈ రోజు కమిషనర్ కార్యాలయం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సరైన స్పందన కూడా కమిషనర్ కార్యాలయం నుంచి లేదు. మినిస్టర్లు కూడా గతంలో పవన్ కళ్యాణ్ కలవాలని ప్రయత్నించాము, కానీ సీఎం మాత్రమే కలిశారు. వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పలేదంటూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. హరి, రైట్. సో పంచాయతీ శాఖ మంత్రి ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సమస్యని పరిష్కరించే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? అంటే ప్రస్తుతానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం అయితే వీళ్ళంతా చేశారు. కానీ ఇప్పటికొచ్చి ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించాలంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేవలం పిఏలు మాత్రమే మాట్లాడుతున్నారు. పిఏలు మాట్లాడి సమస్యలు వివరిస్తామని చెప్తున్నారు. కానీ 20 రోజులు సమయం ఇచ్చాము. పిఏలతో మాట్లాడిన తర్వాత కూడా 20 రోజులు సమయం ఇచ్చాము. లాస్ట్ మంత్ 26వ తారీఖున కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వెయిట్ చేశాము. అపాయింట్మెంట్ దొరుకుతుందో చెప్పుకుందామని వెయిట్ చేశాము. కానీ ఆ రోజు కూడా వాళ్ళ టైం ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి దీని మీద ఎటువంటి ఆదేశాలు ఇస్తారని చూడాలి. ఒకవేళ ఆదేశాలు ఇవ్వకపోతే అందరిని తొలగిస్తున్నామని చెబితే కనుక ఖచ్చితంగా మేము రోడ్లు ఎక్కుతాము, ఎక్కడెక్కడ ఆందోళన చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికొచ్చి వీళ్ళకైతే సమయం కేటాయించలేదనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓకే, సురేందర్.